హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. ఈరోజు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఇది థర్డ్ ఇయర్ వాళ్ళకి సిక్స్త్ సెమిస్టర్లో ఏదైతే ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఉందో ఎలక్ట్రానిక్స్ మైక్రో కంట్రోలర్ అనమాట. సబ్జెక్ట్ని టైటిల్ వచ్చేసి ఇది 2020 పేపర్ ఫ్రెండ్స్. సిక్స్త్ సెమిస్టర్ వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ద మైక్రో కంట్రోలర్ దానికి 2020 పేపర్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ టైటిల్ వచ్చేసి మైక్రో కంట్రోలర్ 8051 అండ్ అప్లికేషన్స్. ఓకేనా, మనకి 8051 అనే మైక్రో కంట్రోలర్ ప్రాసెసర్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ అనేది 3 అవర్స్ ఉంటుంది అండ్ 75 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. సెక్షన్ ఏలో మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి వాళ్ళు 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్లో మనం అయితే అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే చాలా అనమాట. 5 × 25 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోవచ్చు సెక్షన్ ఏలో. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డ్రా ద ప్రింట్ డయాగ్రామ్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. మనం మైక్రో కంట్రోలర్కి పిన్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని డయాగ్రామ్ నీట్గా గీసినట్లయితే గీసి అండ్ ఏవైతే పిన్స్ ఉంటాయో ఆ పిన్స్ని రాయాలన్నమాట. రాసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. జస్ట్ పిన్ డయాగ్రామ్ వేసి పిన్స్ ఏవైతే ఉంటాయో ఆ పిన్స్ని రాయాలన్నమాట. రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద పోర్ట్ ఆర్గనైజేషన్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. అంటే మనకి పోర్ట్ అనేది ఆర్గనైజ్ చేస్తామన్నమాట 8051లో మైక్రో కంట్రోలర్లో. దాన్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాం ఏంటి అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రొటేట్ అండ్ జంప్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి మైక్రో కంట్రోలర్ 8051లో మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటిలో మనకి రొటేట్ అనే జంప్ అనేవి ఉంటాయి అనమాట. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అవి ఎట్లా వర్క్ అవుతాయి అనేసి, వాటి ఫంక్షనాలిటీ ఏంటి అనేసి. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, అండ్ ఆరు అవి అలాంటివి ఇన్స్ట్రక్షన్స్ని 8051లో మైక్రో కంట్రోలర్లో మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాం, ఎట్లా ఇన్స్ట్రక్షన్ అనేది రాస్తాం అనేసి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రైట్ అండ్ ఏఎల్పి టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 8-bit నంబర్స్. మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఉంది కదా, అసెంబ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అసెంబ్లీ లాంగ్వేజ్లో మనము ఏమంటున్నాడు, ప్రోగ్రామ్ అనేది రాయమంటున్నాడు. దేనికి 8-bit నంబర్స్ 2 8-bit నంబర్స్ని సబ్ట్రాక్షన్ చేసేదానికి రాయమంటున్నాడు అనమాట ప్రోగ్రామ్. మనకి ప్రోగ్రామ్స్ అయితే నేర్చుకుంటారు మీరు, నాకు తెలిసి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్కి. ఓకేనా, అవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్ ఏఎల్పివి, ఆ ప్రోగ్రామ్స్ని రాయాలంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. సిక్స్త్ క్వశ్చన్ కూడా ఏఎల్పిని అడిగారు, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయమంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే టు పర్ఫామ్ డివిజన్ ఆఫ్ 2 8-bit నంబర్స్. మనకి 2 8-bit నంబర్స్ మధ్య డివిజన్ చేయాలంటే ఏ విధంగా చేస్తాము అనేసి దానికి ప్రోగ్రాము అనేది మనం రాస్తామన్నమాట. ఎగ్జాంపుల్కి మనం చూసుకున్నట్లయితే ఇన్స్ట్రక్షన్తో ఫస్ట్ దాన్ని ఇనిషియలైజ్ చేస్తాం, లొకేషన్ ఇనిషియలైజ్ చేసి తర్వాత 2 నంబర్స్ని తీసుకొని ఏదైతే డివ్ అనేది మనకి ఉంటుందో ఆపరేషన్ దాన్ని పర్ఫామ్ చేస్తామన్నమాట. అది ఏ విధంగా చేస్తామనేసి మనము మనకు ఉంది కదా ప్రొడ్యూసరు, అదంతా రాసినట్లయితే మీకు ప్రోగ్రాము జస్ట్ 5 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఎల్సిడి విత్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్కి ఎల్సిడి డిస్ప్లేని ఎట్లా ఇంటర్ఫేస్ చేస్తాము. ఓకేనా, ఏ పోర్ట్ని దేనికి కనెక్ట్ చేస్తే మనకి మైక్రో కంట్రోలర్కి కనెక్ట్ అవుతుంది ఎల్సిడి అనేసి, అండ్ అది ఎట్లా వర్క్ అవుతుంది అనేసి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే, డయాగ్రామ్ వేసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద టెంపరేచర్ మెజర్మెంట్ యూజింగ్ 8051 మైక్రో కంట్రోలర్. మనం 8051 మైక్రో కంట్రోలర్ని యూటిలైజ్ చేసుకొని టెంపరేచర్ని మెజర్ చేయొచ్చు అనమాట. అది ఏ విధంగా మెజర్ చేస్తాము అనేసి డయాగ్రామ్ వేసి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ విత్ 8051. మనకి స్టెప్పర్ మోటార్ ప్రాబ్లమ్ అంటే ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది 10 మార్క్స్ కూడా ఇస్తూ ఉంటాడు
కాకపోతే ఇక్కడ 5 మార్క్స్కి ఇచ్చాడనమాట. కాబట్టి ఇది కూడా ఇంపార్టెంటే. స్టెప్పర్ మోటార్ కూడా నేర్చుకొని పెట్టుకోండి. నేర్చుకున్నట్లయితే మీకు ఏం లేదు, జస్ట్ డయాగ్రామ్ వేస్తామన్నమాట. డయాగ్రామ్ రాసిన తర్వాత కింద దాన్ని ఏ పోర్ట్ని ఏ దానికి కనెక్ట్ చేసామనేసి రాస్తాము. రాసిన తర్వాత మనకి కొంచెం ఏఎల్పి ప్రోగ్రామ్ అనేది ఉంటుంది అనమాట ఇంటర్ఫేసింగ్కి. ఆ ఏఎల్పి ప్రోగ్రామ్ నేర్చుకున్నట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఏఎల్పి టు జనరేట్ ఏ స్క్వేర్ వేవ్ ఫామ్ యూజింగ్ 8051 మైక్రో కంట్రోలర్. మనం 8051 మైక్రో కంట్రోలర్ని యూటిలైజ్ చేసుకొని స్క్వేర్ వేవ్ని జనరేట్ చేయొచ్చు అనమాట. దానికి ఒక ఏఎల్పి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకేనా? ఆ ఏఎల్పి ప్రోగ్రామ్ని రాయండి. ఏది ఏఎల్పి ప్రోగ్రామ్ రాస్తే మనకి స్క్వేర్ వేవ్ జనరేట్ అవుతుంది అనేసి మనకి క్వశ్చన్ అడిగారు. మనము ఈజీగా అయితే ఏఎల్పిని రాయొచ్చు అనమాట. అది నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బిలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ యూనిట్ నుంచి రెండు క్వశ్చన్లు ఇస్తారు. 2 క్వశ్చన్లో మనం ఏదో ఒక దానికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి 2 క్వశ్చన్లు అయితే ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్కి ఆర్కిటెక్చర్ అనేది నేర్చుకుంటాం కదా. ఆ ఆర్కిటెక్చర్ని రాసినట్లయితే మీకు 10 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఫస్ట్ డయాగ్రామ్ వేస్తాం. డయాగ్రామ్ వేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి పోర్ట్స్ని అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే అదన్నా చేయొచ్చు, లేకపోతే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద టైమర్స్ అండ్ కౌంటర్స్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్లో టైమర్స్ కౌంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయవల్ల. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేసిన లేదా 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే క్వశ్చన్లు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద డేటా ట్రాన్స్ఫర్ అండ్ అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8051 మైక్రో కంట్రోలర్లో చెప్పాను కదా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అండ్ డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయన్నమాట. అంటే డేటా ట్రాన్స్ఫర్ అంటే మనము ఈ రిజిస్టర్ నుంచి లొకేషన్, మెమొరీ లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ మెమొరీ లొకేషన్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అనేది ఏ ఇన్స్ట్రక్షన్స్ని యూటిలైజ్ చేసుకొని చేస్తూ ఉంటామో ఆ ఇన్స్ట్రక్షన్స్ని. అండ్ అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్స్, ఎగ్జాంపుల్కి మనకి యాడ్ R0, R2 అనేసి ఉందనుకోండి. మనకి యాడ్ అనేది అర్థమెటికల్ ఇన్స్ట్రక్షన్. దేనికి యూటిలైజ్ చేస్తాం? అడిషన్ పర్పస్కి మనం యాడ్ అనే ఇన్స్ట్రక్షన్ని యూటిలైజ్ చేస్తాం. ఆ విధంగా మనకి అర్థమెటిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి 8051 మైక్రో కంట్రోలర్లో ఉన్నాయన్నమాట. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ బి చూడండి. ఎక్స్ప్లెయిన్ ద అడ్రసింగ్ మోడ్స్ ఆఫ్ 8051 విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. మనకి అడ్రసింగ్ మోడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ అడ్రసింగ్ మోడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే 8051లో ఏమేమి ఉన్నాయనేసి దానికి మీకు 10 మార్క్స్ వస్తాయన్నమాట. మీరు లాస్ట్ సెమ్ 5th సెమిస్టర్లో నేర్చుకుంటారు మైక్రో ప్రాసెసర్లో. మైక్రో ప్రాసెసర్కి మైక్రో కంట్రోలర్కి అంత తేడా ఏమి ఉండదు. సేమ్ యాస్టీస్గా అక్కడ ఉండేవి ఉంటాయి. కాబట్టి దాంట్లో మీరు పర్ఫెక్ట్గా ఉన్నారు అనిపించిందంటే మీకు ఈ సబ్జెక్టు కూడా మీరు ఈజీగా అయితే అయిపోగొట్టుకుంటారు. ఓకేనా? సేమ్ ఇక్కడ కూడా ఏఎల్పి ప్రోగ్రామే వచ్చింది. కాకపోతే లార్జెస్ట్ నెంబర్ని కనుక్కోవాలి. ఓకేనా? డేటా అర్రే ఉంటుంది మనకి. డేటా అర్రే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అర్రేలో మనకి వాల్యూస్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. వేరియస్ లొకేషన్స్లో వరుసగా కాంట్రిబ్యూషన్ లొకేషన్స్లో మనకి డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాలో మనకి నెంబర్స్ అయితే ఉంటాయి. ఆ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏది కనుక్కోవాలా అనేసి మనకి ప్రాబ్లం అనమాట. ఏఎల్పి ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏఎల్పి ప్రోగ్రామ్ రాయాలి టు అరేంజ్ ద నంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. ఓకేనా? మనము అసెండింగ్ ఆర్డర్లో, ఓకేనా, అర్రేలో మనకి డేటాలో ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ డేటా స్టోరేజ్ ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది అసెండింగ్ ఆర్డర్లో మనము, అంటే అసెండింగ్ అంటే ఏమి, ఇంక్రిమెంట్ అవుతూ పోయే విధంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 5, 6, 4, 2, 3 అనేసి అట్లా నేను తీసుకున్నాను అనుకోండి. అది ఇవంతా ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, ర్యాండమ్గా ఉన్నాయి, వరుసగా అయితే లేవు. కాబట్టి ఇంకా వీటిని అన్నిటినీ అసెండింగ్ ఆర్డర్లో అనేది మనం చేయాలంటే కొంచెం ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. లాజిక్ అనేది మీకు తెలిసినట్లే. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ యూటిలైజ్ చేయాలి అనేది కూడా మీకు ఐడియా ఉంటే ఈజీగా అయితే ఏఎల్పి ప్రోగ్రామ్ని అయితే మీరు రాస్తారు. ఓకేనా? నెక్స్ట్ అంటే మనకి థర్డ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ఏవైతే ప్రోగ్రామ్లు ఉన్నాయో ల్యాబ్లో ఆ ప్రోగ్రాంలన్నీ నేర్చుకున్నట్లయితే ఆ ల్యాబ్లో ఉండే ప్రోగ్రాంలే ఇక్కడ వస్తాయన్నమాట. మనం పైన చూసుకున్నట్లయితే మనకి 5 మార్క్స్లో కూడా ప్రోగ్రామ్స్ అడిగాడు, ఇక్కడ 10 మార్క్స్లో కూడా ప్రోగ్రామ్స్ అడిగాడు. టోటల్ 20 మార్క్స్ దాకా మీరు స్కోర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రోగ్రామ్స్ని అయితే బాగా నేర్చుకోండి. ఒక 8 ప్రోగ్రామ్స్ అయితే నేర్చుకోండి. అసెండింగ్ ఆర్డర్కి, డిసెండింగ్ ఆర్డర్కి, లార్జెస్ట్ నెంబర్ కనుక్కునేకి, మినిమం నెంబర్ కనుక్కునేకి, అండ్
8 బిట్ అడిషను, 16 బిట్ అడిషను, 8 బిట్ సబ్ట్రాక్షను, 16 బిట్ సబ్ట్రాక్షను, 8 బిట్ మల్టిప్లికేషన్, 8 బిట్ డివిజన్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ నేర్చుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ నుంచే మీకు మార్క్స్ అనేవి స్కోర్ అనేది బాగా వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అంటే 5 మార్క్స్ క్వశ్చన్లు 2 వస్తాయి. ఇక్కడే 20 మార్క్స్ అనేవి వస్తాయి అనమాట జస్ట్ ప్రోగ్రామ్లు నేర్చుకుంటేనే. ఆ ప్రోగ్రామ్ కూడా పెద్ద క్రిటికల్గా ఏమి ఉండవు. మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి లాజిక్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ ఏ ఇన్స్ట్రక్షన్స్ వాడుతున్నారని గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే గుర్తుంటాయి మీకు. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 14th అంటే మనకి 4th యూనిట్ నుంచి వస్తాయి. ఏ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డ్ విత్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైస్ ఏదైతే ఉందో కీబోర్డు, ఆ కీబోర్డ్ అనేది మైక్రో కంట్రోలర్కి ఎట్లా ఇంటర్ఫేస్ చేస్తామో అనేసి డయాగ్రమాటిక్గా మనం గీసి వాళ్ళకి రిప్రజెంట్ చేసి అండ్ తర్వాత దాని గురించి వర్కింగ్ ఎట్లా వర్క్ అవుతుందో అనేసి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు ఇక్కడ 10 మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 4x4 మ్యాట్రిక్స్ కీబోర్డు. ఓకేనా. 4x4 అంటే మనకి 16 బటన్స్ ఉంటాయి. ఓకేనా. అది ఏ విధంగా రాయాలి అనేసి ఏమనేది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఈజీగా అయితే రాసేయచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బి క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8255 విత్ 8051 మైక్రో కంట్రోలర్. మనకి 8255 ఉంది కదా, ఆ 8255ని మనము 8051 మైక్రో కంట్రోలర్కి ఏ విధంగా ఇంటర్ఫేస్ చేస్తాము అనేసి రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15th క్వశ్చన్ 5th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ బైనరీ కౌంటర్ విత్ 8051 మైక్రో కంట్రోలర్. ఓకేనా. మనకి బైనరీ కౌంటర్ ఏదైతే ఉందో ఆ బైనరీ కౌంటర్ని ఇంటర్ఫేస్ ఎట్లా చేస్తాం 8051 మైక్రో కంట్రోలర్కి రాసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఏడీసీ అడిగారు, సేమ్ 8051 మైక్రో కంట్రోలర్కి. అంటే ఇప్పుడు వేరియస్ డివైజెస్ ఏవైతే ఉన్నాయంటాయో వాటిని అన్నింటినీ ఇంటర్ఫేసింగ్స్ అనేవి నేర్చుకున్నట్లయితే మీకు దాదాపుగా మీకు ఇక్కడ దగ్గర 30 మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్ఫేసింగ్ ఆఫ్ బైనరీ కౌంటర్ అడిగారు, ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఏడీసీ అడిగారు. ఏడీసీ అంటే ఏమి, అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. ఆ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ని మనము 8051 మైక్రో కంట్రోలర్కి ఏ విధంగా కనెక్ట్ చేస్తాము, ఇంటర్ఫేస్ చేస్తాము అనేది ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్ వస్తాయన్నమాట. కాబట్టి ఇట్లా ఇంటర్ఫేసింగ్ ఆఫ్ కీబోర్డ్ కానీ, ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8255 కానీ, ఇంటర్ఫేసింగ్ ఆఫ్ బైనరీ కౌంటర్ కానీ, ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ఏడీసీ కానీ, ఇంటర్ఫేసింగ్ ఆఫ్ స్టెప్పర్ మోటార్ కానీ, ఇవన్నీ ఇట్లాంటివన్నీ మీరు ఒకసారి మీరు కూర్చొని చదువుకున్నట్లయితే అంటే వాటన్నిటికి మెటీరియల్ గ్యాదర్ చేసుకొని అది ఎట్లా జరుగుతుంది ఫంక్షనాలిటీ అండ్ వాటికి ప్రోగ్రామ్స్ ఏఎల్పివి ఏం రాస్తున్నారు అండ్ అది డయాగ్రామ్స్ ఏ విధంగా ఉన్నాయి, సర్క్యూట్ డయాగ్రామ్స్ అవన్నీ నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే స్కోర్ చేసుకోవచ్చు. పాస్ కావడం కూడా చాలా ఈజీ. ఇక్కడ చూసుకున్నట్లయితే 8051 పిన్ డయాగ్రామ్కి 5 మార్క్స్ అనమాట. అంటే జస్ట్ పిన్ డయాగ్రామ్ రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. ఓకేనా. కాబట్టి అంటే మైక్రో కంట్రోలర్ గురించి పోర్ట్ ఆర్గనైజేషన్ కానీ లేకుంటే ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్ట్రక్షన్స్ కానీ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు కొన్ని ప్రోగ్రామ్లు ఏవైతే ఉన్నాయో అంటే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, మ్యాక్సిమం నెంబర్, మినిమం నెంబర్ అనుకునేది, ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రోగ్రామ్స్ నేర్చుకొని అండ్ ఇంటర్ఫేసింగ్ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నేర్చుకున్నట్లయితే మీకు ఈజీగా అయితే పాస్ అయిపోవచ్చు అండ్ స్కోర్ కూడా యాజ్ వెల్ యాజ్ స్కోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మైక్రో కంట్రోలర్ గురించి ఇదైతే ఈజీ సబ్జెక్ట్ అని అనుకుంటున్నాను. మీరు కాకపోతే సరైన మెటీరియల్ గ్యాదర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయినట్లయితే టైం టేబుల్ వేసుకొని మీరు ఈజీగా అయితే పాస్ కావచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ స్కోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. బాయ్ నౌ.